వారణాసి యందు యశకుల పుత్రుడైన యశునకు శ్రేష్ఠ కులస్తుల్లో అనేక మంది స్నేహితులు ఉన్నారు. వారిలో విమలుడు, సుధర్ముడు, గవాంపతి, పూర్ణజితుడు అనే నలుగురు మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ యశుడు ఇలా బ్రహ్మచర్యం అవలంబించి ఇలా బౌద్ధ సంఘంలో భిక్షువుగా ఉన్నాడని తెలుసుకుంటారు. వారు అనుకుంటారు ఆ ధర్మము గొప్పదై ఉంటుంది, లేకపోతే యశుడంతటి వాడు దానిలో చేరడం. దాన్ని మనం ఆ మహత్తరమైనదే ధర్మం, దాన్ని మనం ఏమంటానికి మనకి సరిపోం, గొప్పదై ఉంటుంది. తల పొరిగించుకుని కాయబట్టలు కట్టుకుని అందులో చేరడంటే తక్కువ విషయం కాదు. యశుడు మామూలు వాడు కాదు. మనం అదేంటో కనుక్కొని మనం చూద్దాం పదండి, ఆ చోటుకి మనం వెళ్దామని నలుగురు అక్కడ బుద్ధుడు యశుడు ఉన్న చోటుకు వస్తారు. దూరాన్ని నుంచే చూసి మిత్రులను చేరబిలుచుకుని దగ్గర కూర్చోబెట్టుకుని బుద్ధ భగవాన్ ధ్యానం నుంచి వచ్చే వరకు వేచి ఉండి అందరికీ తన మిత్రులను పేరు పేరున పరిచయం చేస్తారు. వీరు ఈ వారణాసి పట్టణం యందు శ్రేష్ఠ కులస్తుల్లో గొప్పవారు. మీరు ఇదిగో మీ ధర్మాన్ని సంతోషించి వినటానికి వచ్చారని చెప్తాడు. అప్పుడు బుద్ధ భగవానుడు వాళ్ళకి ధర్మాన్ని అంతా చెప్పారు. మళ్ళా జ్ఞాన చక్షువుని ప్రసాదించి వారికి జ్ఞానభిక్ష పెట్టి నలుగురికి మంచి ఎలా ఉండాలో, చర్యలు ఎలా ఉంటాయో, ధర్మం ఎలా ఉండాలో అన్ని ధర్మాలు ప్రసాదించారు. వారికి ధర్మశిక్ష ప్రసాదించారు కదా, వాళ్ళ ధర్మం దాని అంతటా అదే తెలియబడింది. వారి నలుగురు కూడా మాకు ఈ సన్యాసి శిక్షణ ఇవ్వండి, ఇది ప్రవజ్యం మాకు ఇవ్వండి అని అన్నీ అడిగి తెలుసుకుని ఆశ్రయించారు. అక్కడికి వీరితో చేరి అప్పటికి బౌద్ధ సంఘంలో 11 మంది అర్హతలు అయ్యారు. అనేక మంది ఇలాగ బుద్ధ చర్యల్లో ఇలాగ తిరిగినప్పుడు అనేక మంది ఇలా వేల మంది అలా చేరారనమాట. అప్పటికి ఈ పిల్లలు ఇలా చేరేటప్పటికి 11 మంది అర్హతలు అయ్యారు. ఇంకా ముందు ముందు అనేక చోట్లకి వెళ్ళి ధర్మాన్ని ప్రసారం చేయటంలో అనేక మంది కుప్పలుగా 3 మంది వచ్చి చేరతారనమాట. అలా ధర్మాన్ని వింటూ బుద్ధ భగవాను దర్శనానికే కరిగిపోతారు జనం. ఆ ధర్మాన్ని తీసుకుని ఆ సన్యాసి దీక్షను తీసుకుని అలా ఉంటారు. తలగొరిగించుకుంటారు, కావబట్టలు కట్టుకుంటారు, భుజం మీద వేసుకుని. అంతటి రాజపుత్రులు, అంతటి సంపన్న కులస్తులు కూడా ఈ ధర్మంలోకి వచ్చారు. ఇలా ధర్మాన్ని ప్రచారం చేయడంలో అనేక విధాలు, అనేక రకాలుగా 80 సంవత్సరాల వరకు ఆయన అలాగే చేశారు. ధర్మ బోధ చాలా కాలం బౌద్ధం విస్తరించింది. తర్వాత కాలంలో హిందూ ధర్మానికి ఇలా వచ్చిందని బౌద్ధులందరినీ బుద్ధుడు అనంతరం మన శంకర్లు వచ్చాక బౌద్ధులందరినీ తరిమేశారు. అది ఇతర దేశాల్లోనే ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ ఆనవాళ్ళు కనబడతాయి అమరావతి అలాంటి చోట్ల బౌద్ధుల్ని. కానీ ధర్మాలు ఎప్పుడూ నిలబడే ఉంటాయి. ధర్మం ఎప్పుడూ మారిపోయేది కాదు. సత్యమైన ధర్మాలు, ప్రజలు అనుసరించాల్సిన ధర్మాలు ఎప్పుడూ మారవు. కాబట్టి భూమి ఉన్నంతకాలం బౌద్ధ ధర్మాలు నిలిచే ఉంటాయి. బుద్ధ భగవాన్ అవతారాల్లో ఒకటిగా మనకి చెప్తారు కదా. మనం కూడా ధర్మాలు విని మనకు గృహస్థులుగా ఉన్నా సరే మనము పాటించుకోవచ్చు. అలా చక్కగా ఆ నియమాలన్నీ మనం పాటించుకుంటే మన ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అలజడి లేకుండా చక్కగా ఉంటాం. వినండి, వినటానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వినండి, కొంచెం చెప్తున్నాం, మరీ ఎక్కువ ఏమీ వద్దు, సరేనా?